50% 2047 గోల్ 50% గ్రీన్ కవర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న 22% ఇది పెరగదు. మిగతాదంతా అదర్ దెన్ డినోటిఫైడ్ ఏరియాలోనే పెరగాలి. ఇది నగర వనాలు కావచ్చు, లేదంటే మిగతా మన ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇట్ కుడ్ బి ఇన్ స్కూల్స్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ స్మాల్ ప్యాచెస్. సో వీటికి to create a mini forest atmosphere, we have to develop forest species in a big way. That is one thing which we have to do. దీనివల్ల గిరిజన గ్రామాల్లో కూడా మీరు నర్సరీలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ద్వారా అడవి విత్తనాలు సేకరించి అరుదైన జాతుల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నర్సరీ నుండి 1000 నుండి ఒక 2000 మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర జీవ వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబల్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. అంటే మీరు ఈ పోడు వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ వాళ్ళని మనం ఎలాగా వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా, వాళ్ళకి జీవనాధారం పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి. కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో మేము అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసింది ఏంటంటే ఎకో టూరిజం. ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి, సాధారణ ప్రజలకి తెలియవి. సో ఈకో టూరిజం ద్వారా ప్రజల్ని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వవచ్చు. అలాగే దాని ద్వారా ఈ వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటూ వెళ్ళిపోతామంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు. కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎకో టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఎలా కల్పించాలి, దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం. ఇది ఒక రోజులో జరగదు కానీ బట్ ఇంక్రిమెంటల్గా ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సస్టైనబుల్ లైవ్లీహుడ్. అంతేగాని నోటిఫైడ్ ఫారెస్ట్లు చేసుకుంటే అది ఒక రోజులో అవ్వదు కానీ బట్ సమ్హౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే మన భారతదేశం దాదాపు 22,000 కోట్ల రూపాయలు టింబర్ మనం దిగుమతి చేసుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నేను ఒక్కసారి మీ అందరికీ సభాముఖం కూడా కోరుతున్నాను. ఉదాహరణకి ఏటికొప్ప బొమ్మలు చేయడానికి అంకుడి చెట్టు కానీ, బొమ్మలు మన కొండపల్లి బొమ్మలకి తెల్ల పొనికి చెట్టు అండి. ఈ చాలాసార్లు మేము ఏటికొప్ప ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు మేము చాలా అరుదుగా ఉంటాయి, మాకు వుడ్ బ్యాంక్స్ లేవు, మేము ఏం చేయాలి చెప్పండి. మేము ఉన్న చెట్లు కొట్టేసుకుంటామంటే మా జీవనాధారానికి అటవీ శాఖ అధికారులు మా మీద కేసులు పెడుతున్నారంటే, ఒకటి మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు, ఒకసారి ఆ బాధ్యత వాళ్ళ జీవనోపాధిని కూడా దెబ్బకొడుతుంది. యాజ్ ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్. అందుకని వీ కేమ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ బ్యాంక్స్. ఈ వుడ్ బ్యాంక్స్కి దేనికి పెట్టాల్సి వస్తుంటే, ఒకటి వాళ్ళకి ఛాలెంజ్, వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి వుడ్ ఒకటి, అదొకటి మీరు స్థానికంగా డినోటిఫైడ్ ఏరియాస్లో మీరు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 2 తెల్ల పొనికి చెట్టు, దీని ఛాలెంజ్ ఏంటంటే తెల్ల పొనికి కొండపల్లి బొమ్మలు చేసినట్టు ఇది అంత తేలిగ్గా పెరగదు, సర్వైవల్ రేట్ చాలా తక్కువ దీనికి తెల్ల పొనికి. సో దట్ పార్ట్ యూ హ్యావ్ టు, ఈ సర్వైవల్ రేటు పెంచేలా ఏం చేయాలనేది మీ హ్యావ్ టు డూ గ్రేట్ రీసెర్చ్ అని అండ్ మీరు బట్ ఆ ఏటుకు మన కొండపల్లికి ఆ ఛాలెంజ్ ఉంది విచ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ పార్ట్. సో దట్ ఆల్సో ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ యువర్ లిస్ట్ టుడే. సో 22,000 కోట్ల విలువైన టింబర్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఫారెస్ట్ అంటే మేజర్గా మేమందరం చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ మేమందరం మాట్లాడుతుంది ఏంటంటే, విచ్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యు నోటీస్ టుడే, ఫారెస్ట్ హ్యాస్ బికమ్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంటే ఇది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఇది వారికి ఆదాయ మార్గమైంది అటవీ సంపద.
కానీ మనం వచ్చేటప్పటికి ఇట్ హాస్ బికమ్ మియర్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటరీ బాడీ తప్ప ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. సో దాని మీద సక్సెసివ్ గవర్నమెంట్ చేసిన మేము ప్రత్యేకించి పెట్టుకుంది, నేను ఈ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ అరౌండ్ 22,000 crores worth of 900 lakh cubic meters wood, which is costing, which is on the state exchequer, country exchequer, it is 22,000 crores of foreign exchange. We are importing from East Asia, it could be Malaysia, it could be Indonesia. So మేము పెట్టుకుంది ఏంటంటే we need a lot of we could generate a lot of income. సో దానికి మీ అందరి సహకారం కావాలి. ఒకటి, మనం అడవుల్ని సంరక్షించుకుంటూనే నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా డీనోటిఫైడ్ ఏరియాస్లో మనం ఎంత చేయగలం అనేది మేము మేజర్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 22,000 కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న టింబర్ని ఎంత తగ్గించగలం. సో మన టార్గెట్ ఏంటంటే దట్ వుడ్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దట్ వుడ్ క్రియేట్ జనరేట్ గ్రేట్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో అందుకని మేము ఫ్యూచర్లో మీరు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో దానికి ఆ స్పీషీస్ని కనుక మీరు మనం రైట్ టింబర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టింబర్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నది ఆ స్పీషీస్ని మనం ఐడెంటిఫై చేసి కొంత మనం ఇంపోర్ట్ తగ్గించడం ఒకటి, రెండు మన ఎక్స్పోర్ట్ పెంచడం. సో దీంట్లో భాగంగా అంటే ఎందుకు ఉందంటే, అంటే ఇవన్నీ మీకు రిలేటెడ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ బికమింగ్ ఎ మియర్ రెగ్యులేటరీ బాడీ నుంచి ఇది వెల్త్ జనరేషన్ బాడీ కింద, విత్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్ ద నోటిఫైడ్ ఏరియాని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వెల్త్ జనరేటింగ్ బాడీగా ఉంటే తప్ప మనం సిబ్బంది కొరతని వీటన్నిటి మనం హ్యాండిల్ చేయలేం. సో అందుకని ఇది ఈ టింబర్ ప్రొడక్షన్ని మీరు మిగతా డిపార్ట్మెంట్స్తో కలిసి విల్ కమ్అట్ విత్ ఎ ప్రాపర్ రోడ్ మ్యాప్ అండ్ వీ విల్ షేర్ అండ్ వీ నీడ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ దాట్. మెయిన్ నేను కర్ణాటకకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే రెండు రకాల ఫస్ట్ టైం ఒప్పందం చేసుకున్నాం. అది ఎందుకు వచ్చిందంటే కుంకి ఏనుగుల గురించి మొదలుపెట్టిన ఈ ప్రోగ్రాము కర్ణాటక సంబంధిత ఈశ్వర్ ఖండ్రే గారు, గౌరవ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే గారితో మాట్లాడుతున్నప్పుడు అటవీ శాఖ అధికారులు అక్కడ PCCF చెప్పింది ఏంటంటే, మీ 110 కోట్ల విలువైన ఎర్రచందనం మాకు ఇక్కడ దొరికింది, మేము దాన్ని అంటే థ్యాంక్స్ టు యూ అన్నారు. దేనికి థ్యాంక్స్ టు యూ అంటే అప్పుడు చెప్పారు, మీ స్టేట్కి థ్యాంక్స్ చెప్పాలి మీకు, మీ అటవీ శాఖ దేనికంటే మేము మీ సీజ్ చేసాం అండ్ వాళ్ళు అమ్మేశారు దాన్ని. ఇది ఎవరికి కూడా తెలియదు, వాళ్ళు చెప్పే వరకు దాన్ని ఐ వాజ్ ఆస్కింగ్ కన్సర్న్ PCCF అంటే నో వన్ హ్యాస్ ఎ క్లూ అబౌట్ ఇట్. అంటే మన అడవుల్లో, శేషాచలం అడవుల్లో పెరిగిన మొక్కలు మానులు కొట్టేశారు, స్మగుల్ చేశారు, కర్ణాటకలో దొరికితే ఇట్ ఈస్ బికమ్ వెల్త్ ఫర్ కర్ణాటక డిపార్ట్మెంట్. అది వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదు. సో ఇట్లాంటి స్మగ్లింగ్ ఏముంది, వీఆర్ లూజింగ్ దట్ మనీ, మనకు రావాల్సిన సంపద అది. సో అందుకే దట్ పార్ట్ యూ హ్యావ్ టు బి రియలీ కాషియస్. మీకు ఉన్న ఫీల్డ్ లెవెల్లో ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, మీకు సిబ్బంది కొరత కావచ్చు, ఇవన్నీ కావచ్చు, టైమ్ టు టైమ్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ విల్ హ్యావ్ టు అడ్రస్ దట్ పార్ట్. సో అలాగే 87 తర్వాత ఎక్కడ కూడా మనం ఎర్రచందనం సీడ్లింగ్స్ మళ్ళీ మనం స్ప్రే చేయలేదని చెప్తామండి. లాస్ట్ టైం లాస్ట్ టైం ఇట్ వాజ్ ఇన్ 87, which they haven't done. I think one more time we have to redo the program again. That I would like to bring it to your notice. అలాగే ఇన్ఫర్మేషన్ నేను బెంగళూరులో వెళ్ళి మాట్లాడినప్పుడు అది కర్ణాటక అటవీ శాఖ అధికారులతో మనం ఎందుకు ఐటీని మనం ఎందుకు ఇంత ఎఫెక్టివ్గా వాడలేకపోయాం వాళ్ళ దగ్గర అంటే, there is no, maybe it is a political will which is needed to push to bring certain reforms in IT, in how to use information technology for the betterment of administration, for the betterment of forest monitoring. సో అందుకని అటవీ సంరక్షణ, వన్యప్రాణి నిర్వహణలో టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగించాలి. అలాగే రిమోట్ సెన్సింగ్, GPS ఆధారిత పహారా, కెమెరా ట్రాప్స్ కానీ, డిజిటల్ రిపోర్టింగ్ కానీ స్పష్టతగా ఈ సమర్థత మరింత బాధ్యతను తీసుకొస్తాయి. ఎందుకంటే మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ నోటిఫైడ్ ల్యాండ్లో ఎక్కడ ఏది మనది,
ఏది డీనోటిఫైడ్ కూడా అసలు లేదు. బట్ ఈవెన్ కర్ణాటక అఫీషియల్స్తో మాట్లాడితే మేము మార్క్ చేసిన ఈ బోర్డర్స్ మా బోర్డర్స్ అనుకునే మొక్క పడినా కానీ నేను చెప్పగలం అని మాకు డిస్ప్లే చేసి చూపించారు. ఐ థింక్ ఆ విధి విధానాలు మనం ఖచ్చితంగా పట్టుకురావాల్సి వస్తుంది. ఐ థింక్ దట్ ఇస్ వెరీ ఎసెన్షియల్. ఇట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే విచ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. అలాగే ఇంకోటి ఎకో టూరిజం మీద ఫైనల్ థింగ్ ఇస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు డెవలప్ వుడ్ బ్యాంక్స్. రెండు ద టేక్ అవే షుడ్ బి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మేము క్యాబినెట్లో ఎక్కువ ఆమోదం తెలిపాం, విచ్ వుడ్ బి గ్రేట్ ఇన్కమ్ జనరేషన్ ఫర్ స్టేట్. సో దాన్ని మీరు మేము పెట్టిన పాలసీని మేక్ ఇట్ ఆల్ సెంటర్స్ ప్లాస్టిక్ ఫ్రీ. సో దాన్ని మీరు ఒకసారి మీ పర్యవేక్షణ ఉంటున్నట్టు అది ఒకసారి మీరు చూడాలి. అలాగే డెవలపింగ్ ఈఏసి ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్ సెంటర్స్ ఇన్ ఆల్ ద సైట్స్. ఈ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సైట్స్ అన్నింటిలో కూడా ఎడ్యుకేషన్ ఇంట్రాక్షన్ సెంటర్స్ ఎస్పెషలీ ఫర్ కిడ్స్ అండ్ యంగ్ జనరేషన్ యూ హ్యావ్ టు డూ ఇట్. దట్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. So I take this opportunity to welcome you one more time and I'm glad patiently have listened to these ideas. So మీ అందరికీ